అమెరికాలో ఉద్యోగం చెయ్యాలనేది చాలామంది భారతీయ టెక్కీల కల. కాని ఇప్పుడు ఆ కల ప్రమాదంలో పడిందా? H1B వీసా నిబంధనల్లో కొన్ని భారీ మార్పులు రాబోతున్నాయి. మరవి మనవాళ్లపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో ఈరోజు వివరంగా చూద్దాం. అసలు ఈ మార్పులు మనకెందుకింత ముఖ్యం? ఈ ఒక్క నంబర్ చూస్తే చాలు మనకే అర్థమవుతోంది. 2024లో జారీ అయిన మొత్తం H1B వీసాల్లో ఏకంగా 71% మన భారతీయులకే వచ్చాయి. అంటే ఈ ఆటలో ఎక్కువ శాతం ఉన్నది మనవాళ్లే. ఇప్పుడు ఆ ఆట నియమాలే పూర్తిగా మారబోతున్నాయి. అందుకే అస్సలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మెజారిటీ ఆటగాళ్లపై ఇంత పెద్ద ప్రభావం చూపేలా ఆట రూల్స్ను మార్చడమంటే దాని అర్థమేంటి? ఇవి కేవలం చిన్న చిన్న మార్పులు కావన్నమాట. మొత్తం ఆట స్వరూపాన్నే మార్చేసే ప్రయత్నం ఇది. సరి, ఈ మార్పులేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఫీజుల రూపంలో వచ్చిన పెద్ద షాక్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత లాటరీ నియమాలు, ప్రాసెసింగ్లో ఆలస్యం, కంపెనీలేం చేస్తున్నాయి, చివరగా మన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలేంటో కూడా చర్చిద్దాం. ఇక మొదటిది బహుశా అందర్నీ ఎక్కువ షాక్కి గురిచేసిన అంశం ఫీజుల పెంపు. ఇది H1B ప్రాసెస్లో వచ్చిన అత్యంత నాటకీయమైన మార్పు అని చెప్పాలి. ఈ నంబర్ చూస్తే నమ్మశక్యంగా లేదు కదూ, కాని ఇదే నిజం. సెప్టెంబర్ 21, 2025 నుంచి ప్రతి కొత్త H1B అప్లికేషన్కి కంపెనీలు కట్టాల్సిన ఫీజు అక్షరాలా $1,00,000. ఈ పెరుగుదల ఎంత భారీగా ఉందో చూడండి. ఇంతకుముందు కేవలం 2,000 నుంచి $5,000 మధ్య ఉన్న ఫీజు ఇప్పుడు ఒక్కసారిగా $1,00,000కు పెరిగింది. అంటే ఒక ఫారిన్ వర్కర్ను నియమించుకోవడానికి అయ్యే ఖర్చు సుమారు 20 నుంచి 50 రెట్లు పెరిగిందన్నమాట. ఇది చిన్న విషయం కాదు. ఈ కొత్త ఫీజు దరఖాస్తుదారుల్లో ఎలాంటి భయాందోళనలు సృష్టించిందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. వాళ్ళు దీన్ని కేవలం ఫీజు పెంపుగా చూడట్లేదు, ఒక రకమైన ట్రావెల్ బ్యాన్గా భావిస్తున్నారు. ఖర్చు ఒక్కటే కాదు, అసలు వీసా దక్కించుకునే పద్ధతిలోనే ఒక పెనుమార్పు రాబోతోంది. ఇప్పటిదాకా అదృష్టం మీద ఆధారపడిన ఈ లాటరీ వ్యవస్థను పూర్తిగా మార్చేయాలని చూస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇకపై H1B వీసా అదృష్టం మీద కాదు, జీతం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఎక్కువ జీతం ఉంటుందో వాళ్లకే వీసా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ కొత్త వేతన ఆధారిత సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే జీతాలను 4 స్థాయిలుగా విభజిస్తారు. అత్యధికంగా అంటే లెవెల్ 4 జీతమున్న ఉద్యోగాలకు లాటరీలో 4 అవకాశాలిస్తారు. అదే సమయంలో తక్కువ జీతముండే లెవెల్ 1 ఉద్యోగాలకు కేవలం ఒకే ఒక్క అవకాశముంటుంది. దీని ఫలితమేంటో తెలుసా? అధిక జీతాలు ఉన్నవాళ్లకి వీసా వచ్చే అవకాశాలు రెట్టింపు కన్నా ఎక్కువవుతాయి. అదే సమయంలో కొత్తగా కెరీర్ మొదలుపెట్టేవాళ్ల అవకాశాలు దాదాపు సగానికి పడిపోతాయి. ఇది చాలా పెద్ద మార్పు. భవిష్యత్తులో పరిస్థితులు ఇంకా కఠినంగా మారొచ్చని ప్రాజెక్ట్ 2025 అనే ఒక రిపోర్ట్ హెచ్చరిస్తుంది. వాళ్ల ప్రతిపాదనలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. తక్కువ జీతాల స్థాయిలను పూర్తిగా తొలగించడం, కావాలనే బ్యాక్లాగ్ సృష్టించి కొత్త అప్లికేషన్లను ఆపేయడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. సరే, ఒకవైపు డబ్బు, మరోవైపు లాటరీ కష్టాలు. ఇవి ఒక ఎత్తైతే ఇప్పుడు మూడో పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే విపరీతమైన ఆలస్యం. వీసా ప్రాసెస్లో ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా అకౌంట్లను కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీనివల్ల ముఖ్యంగా మన భారతదేశంలో వీసా ఇంటర్వ్యూలు భారీగా వాయిదా పడుతున్నాయి. దీని ప్రభావం ఎలా ఉందో చూడండి. డిసెంబర్ 2025లో ఇంటర్వ్యూ ఉంటుందని ఆశించిన వాళ్లకు అది ఏకంగా ఏప్రిల్, కొన్నిసార్లు జులై 2026కి వాయిదా పడుతోంది. అంటే నెలల తరబడి అనవసరమైన నిరీక్షణ తప్పట్లేదు. ఈ మార్పుల వల్ల ఒకవైపు కొందరు లాభపడుతుంటే మరోవైపు కొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కంపెనీల నియామకాల విషయంలో ఈ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిది చూడండి. టాప్ 7 భారతీయ ఐటీ కంపెనీలకొచ్చే కొత్త H1B వీసాలు గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా పడిపోయాయి. ఇది మామూలు తగ్గుదల కాదు, చాలా పెద్ద పతనమని చెప్పాలి. మరోవైపు చూస్తే అమెజాన్, మెటా, గూగుల్ లాంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు మాత్రం H1B వీసాలను భారీ సంఖ్యలో పొందుతున్నాయి. కొత్త నియామకాల మార్కెట్ను దాదాపు పూర్తిగా వాళ్లే ఏలుతున్నారు. ఒక నిపుణుడు ఏమంటున్నారంటే ఇది అనుకోకుండా జరిగింది కాదు.
భారతీయ కంపెనీలు, భారతీయ నిపుణులు నష్టపోయేలా చేసి అమెరికన్ కంపెనీలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశారని వాదిస్తున్నారు. సరే, ఇన్ని అడ్డంకులు ఉంటే మరి దారి లేదా? ఈ క్లిష్ట పరిస్థితిని కంపెనీలు అలాగే వ్యక్తులు ఎలా ఎదుర్కొంటున్నారో ఇప్పుడు చూద్దాం. కంపెనీలో అనుసరిస్తున్న ఒక పెద్ద వ్యూహం ఆఫ్షోరింగ్. అంటే H-1B వీసాల గొడవే లేకుండా నేరుగా బెంగళూరు లాంటి మన టెక్ హబ్లలోనే వాళ్ల టీమ్స్ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. మరి వ్యక్తుల సంగతేంటి? వాళ్ల పరిస్థితేంటి? H-1B కాకుండా అమెరికాలో పనిచేయడానికి L-1, O-1 వీసాలలాంటి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతిదానికి ప్రత్యేక అర్హతలు, నిబంధనలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కోసం జరుగుతున్న ఈ ఆటలో నియమాలు పూర్తిగా మారిపోతున్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఇది అమెరికన్ డ్రీమ్ అంతానికి సంకేతమా, లేక ఒక కొత్త గ్లోబల్ వర్క్ఫోర్స్కు ఆరంభమా? దీనిపై మీ అభిప్రాయమేంటి? ఆలోచించండి.